ఇప్పుడు ఎందుకంటే దాదాపు 14 days అయింది, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యానికి కారణం ఏంటి, ఆలస్యం ప్రభావం ఏంటి? దట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఓవైసీ ఏమన్నాడు అంటే మళ్ళీ బీజేపీ ఏమన్నది, ఈ పంచాయతీ వద్దు, రాజకీయ పంచాయతీ ట్రివియలైజ్ అయిపోతుంది, విషయాన్ని యొక్క సీరియస్నెస్ పోతుంది. సో అందువల్ల అసలు ఏంటి, ఎందుకు ఆలస్యమైంది, ఆలస్యమైంది అని ఎవరన్నారు, ఆలస్యానికి నిర్వచనం ఏంటి అంటే ఎన్ని రోజులు, ఇదేమన్నా మెడికల్ సైన్సా, సర్జరీ 2 రోజుల్లో చేయకపోతే ప్రాణానికి ముప్పు. సో ఇదేమన్నా నిన్నొచ్చిన సమస్యనా, ఇది రేపు పొద్దున పోయే సమస్యనా? ఇది మనం పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటున్న ప్రాబ్లం, 78 year ప్రాబ్లం. ఇలా కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా పోయేది కాదు. అందువల్ల ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి మనము బుల్లెట్ దిగింది కనుక ఎమర్జెన్సీ ఆపరేషన్ బుల్లెట్ తీయాలన్నది కాదు కదా. అందువల్ల ఆలస్యము అన్న పదానికి నిర్వచనం లేదు. ఎందుకంటే ఆలస్యం అని ఎప్పుడంటాం, ఇప్పుడు ఎగ్జామ్ 10 గంటలకు ఉందనుకుంటారు రవిశంకర్, 9:55 వరకైనా చేరకపోతే ఆలస్యం అంటాం, అంతే కదా.